ట్రంప్ గారికి ఇక్కడ చిప్ కొంచెం ఫ్లటర్ అయింది. ఆయన ఈగోకి ప్రాణం పెట్టే మనిషి ఆయన. ఓవెల్ ఆఫీస్ వైట్ హౌస్ లో ఇద్దరు ప్రెసిడెంట్లు కూర్చొని, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు, ఐ డోంట్ వాంట్ సీజ్ ఫైర్ అనే లైన్ ని ఇంత వెటకారంగా ట్రంప్ గారు అనాల్సి వస్తుందని మీడియా ముందు మీరు ఎక్కడైనా అనుకున్నారా? ఇది నేను చెప్పడం కాదు, మీరు చూడాల్సిందే. ఒక్కసారి చూడండి. ఇది I don't want a ceasefire. I don't want a ceasefire. I want to go and I want this. యూఎస్ఏకి యుక్రెయిన్ కి మధ్యలో ఒక మినరల్ డీల్ అవుతుంది. దాని సందర్భంగా జెలెన్స్కీ గారు అమెరికాకు వస్తే చాలా పెద్ద హీటెడ్ డిస్కషన్ జరిగింది. ఎవరెవరికి? డొనాల్డ్ ట్రంప్ గారికి, జెలెన్స్కీ గారికి, జేడీ వ్యాన్స్ గారికి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆ హీటెడ్ డిస్కషన్ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మీకు కొంచెం కాంటెక్స్ట్ అర్థం కావాలి. ముందర ఫుల్ ప్రెస్ కూర్చున్నారు. అందులో అమెరికన్ ప్రెస్ తో పాటు యుక్రెయినియన్ అంబాసిడర్ కూడా కూర్చొన్నారు. ఎదురుగా 2 కుర్చీల్లో ట్రంప్ గారు, జెలెన్స్కీ గారు కూర్చున్నారు. దానికి పర్పెండిక్యులర్ గా జేడీ వ్యాన్స్ గారు కూర్చున్నారు. వరల్డ్ లీడర్స్ వచ్చి జనరల్ గా ఇలా మాట్లాడుకునే ముందు అట్లీస్ట్ పబ్లిక్ ముందు గొడవ పడరు. ఏమైనా ఉంటే బ్యాక్ డోర్ లోనే జరుగుతుంది, ఫోన్ కాల్స్ లోనే జరుగుతుంది. ఇక్కడ జరిగింది ఎందుకంత ఈవెంట్ఫుల్ అంటే అందరూ చూస్తుండగా జెలెన్స్కీ గారు అంటారు, అసలు మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మినరల్ డీల్ సైన్ చేస్తారు కానీ, సైన్ చేస్తాం అందరం కలిసి కానీ, తద్వారా మాకు వచ్చేది ఏంటి, మీకు క్లియర్ గా మీరు మెన్షన్ చేస్తున్నారా లేదా, ఇది అందరూ చూసే ముందు అంటున్నారు. ఇది అక్కడతో ఆగలేదు. డొనాల్డ్ ట్రంప్ గారు డైరెక్ట్ గా జో బైడెన్ గారిని స్టూపిడ్ ప్రెసిడెంట్ అన్నారు. స్టూపిడ్ ప్రెసిడెంట్. We gave you through this stupid president $350 billion. $350 బిలియన్ మీకు ఆర్టిలరీకి ఇచ్చారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, సరైన బిజినెస్ డీలే కాదు అది అని అక్కడతో ఆగకుండా, మీ దగ్గర మ్యాన్ పవర్ లేదు, సివిలియన్స్ ని పట్టుకొచ్చి కాంటాక్ట్ పాయింట్స్ దగ్గర నిలబడుతున్నారు రష్యాకి యుక్రెయిన్ కి మధ్యలో. దానివల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. దాంతోపాటు ప్రాపగేటెడ్ టూర్స్ చేస్తారు. మొన్న నవంబర్లో పెన్సిల్వేనియాకి వచ్చి మీరు ఏం చేశారు, మీరు అపోజిషన్ పార్టీతో కుమ్మక్కై మీరు ఏం చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? ఇదంతా జేడీ వ్యాన్స్ గారు అంటున్నారు. అవన్నీ కాదబ్బా, నీ దగ్గర అసలు కార్డ్సే లేవు, యూ డోంట్ హ్యావ్ ద కార్డ్స్ ఎట్ ఆల్. ఇంకా గట్టిగా మాట్లాడితే యుఎస్ యుక్రెయిన్ పక్కన నిలబడకపోతే 2 వారాల్లో యుక్రెయిన్ యుద్ధం ఓడిపోతుంది. ఇవన్నీ వినడానికి చాలా ఎగ్జాజరేటెడ్ గా, డ్రామాటిక్ గా ఉంటదేమో కానీ ఇది నిజంగా జరిగింది. ఒక్క రోజు కూడా అవ్వలేదు. ప్రెస్ ముందు డైరెక్ట్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏ మినరల్ డీల్ సైన్ చేయడానికి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు వచ్చారు, ఆ సంతకం జరగకుండానే తర్వాత వీళ్ళందరూ మంచి లంచ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. వైట్ హౌస్ లంచ్ అంటే అది ఎంత ఇంపార్టెంటో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి లంచ్ కూడా చేయకుండా వెంటనే అర్ధాంతరంగా బయటికి నెట్టేశారు జెలెన్స్కీ గారు. ఆయన వచ్చినప్పుడు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మీ బట్టలు అవి బాగున్నాయని కూడా ట్రంప్ గారు అన్నారు. మీరే చూడండి. అలాంటిది ఆయన వెళ్ళేటప్పుడు మాత్రం ఎవ్వరూ తోడు రాలేదు. అండ్ అమెరికాలో పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో జెలెన్స్కీ కిక్డ్ అవుట్ అని కూడా రాస్తున్నారు. నువ్వు కోరి 3వ ప్రపంచ యుద్ధం తెచ్చుకున్నావు, జాగ్రత్తగా చూసుకో మరి అని ట్రంప్ గారు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. సినిమాల్లో జరగాల్సిన వార్నింగ్ సీన్ రియల్ లైఫ్ లో ఎట్లా జరిగింది అని తెలుసుకుందాం అనుకుంటే దాన్ని క్లియర్ గా విడమర్చి పర్టికులర్ వీడియోలో నేను చెప్తా. అంతర్జాతీయంగా జియో పొలిటికల్ గా ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఈ పర్టికులర్ వీడియోలో ఉంటుంది. దాంతో పాటుగా ఇందులో అమెరికా నుంచి, యుక్రెయిన్ నుంచి, రష్యా నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వాటిలన్నింటినీ నీట్ గా డైసెక్ట్ చేసేద్దాం. అండ్ మీ అందరికీ తెలుసు, నా సైడ్ నుంచి ప్రతి రోజు ఇలాంటి ఒక వీడియో మీ దగ్గర వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. అది మన లోకల్ ఇష్యూస్ అవ్వచ్చు, నేషనల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ఇలా ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా అవ్వచ్చు. ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్ ని తీసుకొని కూడా 15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యేటట్టు విడమర్చి మీ ముందు పెట్టేస్తుంది. మీలో చాలా మందికి రీచ్ అవుతుంది, రోజు చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ బిల్డ్ కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా, నా వీడియో ఏ రోజు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నిజంగా ఈ డిస్కషన్ లోని కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలన్నా, ఈ డిబేట్ ని మనం ఎంజాయ్ చేయాలన్నా కొంచెం జూమ్ అవుట్ చేయాలి. మనందరికీ కాంటెంపరీ టైమ్స్ 2022లో యుక్రెయిన్ కి, రష్యాకి మధ్యలో ఏం జరిగిందో తెలుసు. బట్ అందరూ అనుకున్నట్టు ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ ఏరియా కాదు, ఇట్స్ అ గ్రే ఏరియా. ఇంకా మనం వెనక్కి వెళ్తే సోవియట్ యూనియన్ లో ఈ రష్యా, యుక్రెయిన్ ఇవన్నీ ఒక పార్ట్ లో ఉండేవి. అది 1991లో ఎప్పుడైతే కొలాప్స్ అయిందో యుక్రెయిన్ సెపరేట్ అయిపోయింది. బట్ రష్యా ఏం బిలీవ్ చేస్తుంది, రష్యన్స్, యుక్రెయిన్స్ ఒక జాతికి చెందిన వాళ్ళని, మనందరికీ సేమ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఉందని. సో నేచురల్ గా యుక్రెయిన్ మాదే అని బిలీవ్ చేయడంతో పాటు ఏదైతే ఈస్ట్ వర్డ్ నాటో ఎక్స్పాన్షన్ జరుగుతుందో అందులో యుక్రెయిన్ కలిసిపోయేసరికి వ్లాదిమిర్ పుతిన్ కూడా చాలా కోపంగా ఉంది. అంతేకాకుండా రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఎవరైతే యుక్రెయిన్ లో ఉంటున్నారో వాళ్ళని అనగదొక్కడం కూడా రష్యాకి నచ్చట్లేదు. సో ఎప్పుడు ఆక్రమించుకుందాం అని చూస్తుంటది, ఇది మాదే అని బిలీవ్ చేస్తుంటది. యుక్రెయిన్ ఏమనుకుంటది, 1991లో మనందరం సెపరేట్ అయిపోయాం కదా, మా దేశం ఏదో మాది అని రష్యన్స్ ని వైలేటర్స్ గా చూస్తుంటారు. యుక్రెయినియన్ పాపులేషన్ లో సిగ్నిఫికెంట్ బంచ్ ఏం ఫీల్ అవుతారు తెలుసా, కొంచెం మనం వెస్టర్న్ వెళ్ళిపోదాం, ఆ యూరోపియన్ కంట్రీస్ తో మనం కలిసిపోదాం అని అనుకుంటే అది రష్యాకి అసలు నచ్చదు. అది ప్లస్ మాకు ఒక డిస్టింక్ట్ నేషనల్ ఐడెంటిటీ ఉంది అని వాళ్ళు నమ్ముతారు. ఇదిలో ఉండగా ఇద్దరికి 2 ఫిలసాఫికల్ బిలీవ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బ్లాక్ అండ్ వైట్ లో పెట్టలేం మనం. వీళ్ళకి జరుగుతున్న యుద్ధం వల్ల చాలా ప్రాణ నష్టం జరిగింది, ఎన్నో యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా ఆఫ్ లైట్ ఎప్పుడైతే పుతిన్ గారు సీట్ ఎక్కి కూర్చున్నారో దాని నుంచి చాలా ఎక్కువైనాయి. ముఖ్యంగా జెలెన్స్కీ గారి మాటల్లోనే 2014 నుంచి 2022 వరకు ఎన్నో సీజ్ ఫైర్ అగ్రిమెంట్
అగ్రిమెంట్స్ ని అతిక్రమించారు. మనం అక్కడికి వద్దాం. ఈ యుద్ధంలోనే వేలల్లో సివిలియన్స్ చనిపోయారు, లక్షల్లో సోల్జర్స్ చనిపోయారు. బోత్ ఇటుపక్క అటుపక్క 1,20,000 రష్యన్ సోల్జర్స్ చనిపోతే 70,000 మంది యుక్రేనియన్ సోల్జర్స్ చనిపోయారు. యుద్ధం ఎవరికి మంచిది కాదు, ఎప్పుడు మంచిది కాదు. దాంట్లో ఉండే సీరియస్నెస్ ని గ్రాస్ప్ చేసుకుంటూనే మనం ప్రస్తుత మ్యాటర్ లోకి వద్దాం. ఒబామా వెళ్ళిపోయారు, ట్రంప్ వచ్చారు, తర్వాత జో బైడెన్ వచ్చారు, మళ్ళీ ట్రంప్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చి వెళ్ళి అగ్రిమెంట్లు సైన్ చేసినా కూడా సీజ్ ఫైర్ ఆగట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ ఎక్కడో జెలెన్స్కీ గారిలో ఉంది. ఆయన ఆ మైండ్ తోనే వైట్ హౌస్ కి వచ్చారు. బట్ అమెరికన్స్, కాంగ్రెస్ మెన్, రిపబ్లికన్స్, వైట్ హౌస్ లో ఉండే వాళ్ళందరూ ఎలా చూస్తారు దీన్ని? మనం ఒక మినరల్స్ డీల్ సైన్ చేద్దాం. యుక్రెయిన్ లో చాలా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, లిథియం ఉంది. అవే కాకుండా గ్రాఫైట్, మ్యాంగనీస్, టైటానియం ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. అందులో మీరు మాకు 50% ఇవ్వండి అని యూఎస్ఏ అడుగుతుంది. మా కంపెనీస్ వచ్చి మీ దేశంలో యుక్రెయిన్ లో ఇన్వెస్ట్ చేస్తాయి, ప్రాఫిట్ షేరింగ్ చేసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే ఇది అగ్రిమెంట్. దీంట్లో యూఎస్ కే వస్తుంది 2 పాసిబుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మినరల్స్ కారణంగా డబ్బులు వస్తే, రెండోది యుద్ధం ఆగిపోతే ఏ దేశానికైనా మంచిదే. ముఖ్యంగా ప్రపంచం మొత్తానికి బిగ్ డాడీ అయిన యూఎస్ కి ఇంకా మంచిది. రష్యాకి యుక్రెయిన్ కి మధ్యలో యుద్ధం ఆగిపోతే ముందు వార్స్ మీద గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గిపోతుంది, డిఫెన్స్ రిసోర్సెస్ ని రీలొకేట్ చేయొచ్చు, ఓవరాల్ గా గ్యాస్ ప్రైజెస్ తగ్గుతాయి, అదే ఎనర్జీ మార్కెట్ స్టెబిలైజ్ అవుతాయి. తద్వారా డొమెస్టిక్ ఎనర్జీ ప్రొడక్షన్ ని పెంపొందించొచ్చు. సో మాకు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. మా దేశం వాళ్ళు మీ దేశంలో ఉంటారు కాబట్టి రష్యా ఏదైనా ఈవిల్ గా ఆలోచించాలన్నా, మీ దేశం మీద ఏదైనా ప్లాన్ చేయాలన్నా అందులో మా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు. కాబట్టి మీరు కూడా సేఫే. యుద్ధం ఆగిపోతుంది, మీ దేశంలో ఉండే సోల్జర్స్ బ్రతికిపోతారు. అసలే మీకు మ్యాన్ పవర్ తక్కువ కాబట్టి మీరు సివిలియన్స్ ని కూడా ఫ్రంట్ లైన్ లో నిలబెడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి కదా, అవి కూడా మేము ఆపిన వాళ్ళం అవుతాం. కాబట్టి అగ్రిమెంట్ ని మీరు సైన్ చేయండి అని పిలిచారు. ఇక్కడ దాకా క్లియర్ కదా. ఇక్కడ అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. జెలెన్స్కీ గారు కారు దిగారు, ట్రంప్ గారు 2-3 మంచి మాటలు చెప్పారు, బాగా బట్టలు వేసారు అది ఇది అని. కాకపోతే ఆయన సూట్ వేసుకోలేదని చెప్పి అక్కడ కొంతమంది హట్ అయ్యారు. వైట్ హౌస్ లో లోపలికి వెళ్ళగానే అందులో ఒక వ్యక్తి అడిగాడు కూడా, ఇదిగో మీరే వినండి. Why don't you wear a suit? Do you own a suit? ఇన్ఫాక్ట్ అప్పటికి గొడవ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ట్రంప్ గారు మధ్యలో తలదూర్చి, లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు, బట్టలు నాకు చాలా నచ్చాయి నాకని కూడా అన్నారు. బట్ ఎప్పుడైతే ట్రంప్ గారు రష్యా గురించి మాట్లాడడం మొదలు పెట్టారు, ఏవైతే అనుమానాలతో ఇతను లోపలికి వచ్చాడో ఈ జెలెన్స్కీ అని అతను, ఈ అనుమానాల్ని అందరి ముందు బయట పెట్టడం మొదలు పెట్టాడు. ఇది డిప్లొమాటిక్ గా అంత మంచి మూవ్ కాదు ఏ దేశానికి. యుక్రెయిన్ అనే నేను చెప్పట్లేదు. 2 దేశాల మధ్యలో డిసగ్రిమెంట్స్ ఉంటే ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి. అంతేగాని ఈయన బయటకు వచ్చి ఏం మాట్లాడారంటే, 2014 నుంచి నేను చూస్తున్నాను, ఒబామా గవర్నమెంట్ ని చూసాను, తర్వాత మీ గవర్నమెంట్ ని చూసాను, తర్వాత జో బైడెన్ గారి గవర్నమెంట్ ని చూసాను, తర్వాత మళ్ళీ మీరే వచ్చారు, మళ్ళీ ఎన్ని సీజ్ ఫైర్లు మనం సైన్ చేసాం, ఆ రష్యా వస్తానే ఉంది. 2022లో ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. యూఎస్ఏ ఏ విధంగా హెల్ప్ చేస్తుందో నేను అడుగుదాం అనుకుంటున్నాను అని డైరెక్ట్ గా జేడీ వ్యాన్స్ గారిని అడిగితే, ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చి ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ జేడీ వ్యాన్స్ గారు, ఇవాళ మీ దేశం బ్రతికుందంటే దానికి అమెరికా కారణం, డిస్ట్రెస్ లో ఉండే కంట్రీని బయట పెట్టాం, ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పారా ఈ ఎంటైర్ డిస్కషన్ లో అని అడిగారు. మీరు ఇలా డైరెక్ట్ గా ఓవెల్ ఆఫీస్ లో కూర్చొని ప్రెస్ ముందు లిటిగేట్ చేయడం అసలు మంచి విషయం కాదు అని ఆయన అన్నారు. సో జెలెన్స్కీ గారి పాయింట్ ఏంటంటే, 2014లో జరిగిన యూరోమైడన్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, అప్పటి యుక్రేనియన్ ప్రెసిడెంట్ విక్టర్ యానుకోవిచ్ ని ఔస్టింగ్ చేసి రష్యా ఏ విధంగా అయితే యుక్రెయిన్ లోకి చొరబడిందో అప్పుడు యుఎస్ ఏం చేసింది అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అది మా యుక్రెయిన్ లో సెపరేటిస్ట్ ఫోర్సెస్ తో చేతులు కలిపింది రష్యా అని ఆయన అన్నారు. 2014కి నాకు అసలు సంబంధం లేదు అని ట్రంప్ గారు అన్నారు అక్కడ అప్పటికి. 2014. మీరు డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు అని అంటుంటే వెంటనే జేడీ వ్యాన్స్ గారు అందుకొని, మీ దగ్గర మ్యాన్ పవర్ లేదు, సివిలియన్స్ ని పెడుతున్నారు, మీకు కొంచెం మనస్సాక్షి అనేది లేదా అని మాట్లాడుతుంటే పక్క నుంచి జెలెన్స్కీ గారు సౌండ్ రేస్ చేయొద్దు అనే మీనింగ్ వచ్చినట్టు ఏదో మాట్లాడితే, ట్రంప్ గారికి ఇక్కడ చిప్ కొంచెం ఫ్లటర్ అయింది. ఆయన ఈగోకి ప్రాణం పెట్టే మనిషి ఆయన మధ్యలోకి సడన్ గా వచ్చి, ఆయన అంత గట్టిగా ఏం మాట్లాడలేదు, కానీ మీరేంటి ఇంత హడావుడి చేస్తున్నారు. If you will speak very loudly about the war, you He's can. not speaking loudly. He's not speaking loudly. అసలు మీ దగ్గర ఏముందని చూసుకొని మీరు అలా మాట్లాడుతున్నారు. మీ దగ్గర డబ్బులు లేవు, మనుషులు లేరు, మీ దగ్గర కార్డ్స్ లేవు, యూ డోంట్ హ్యావ్ కార్డ్స్ ఇన్ ద గేమ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీ దగ్గర ఏవీ లేనప్పుడు. You don't have the cards right now. With us, you start having Not playing cards. Right now, you don't. మీరు అట్లీస్ట్ మేము చెప్పింది విని మాతో ఉంటే యుద్ధమైనా ఆపుతాం కదా మన ఇద్దరం కలిసి, ఎందుకంత దురహంకారంగా మాట్లాడుతున్నారు మీరు అని అడిగారు. ఇంకా ఆగేదే లేదు, అటాక్ మీద అటాక్. డైరెక్ట్ గా మళ్ళీ జేడీ వ్యాన్స్ గారు వచ్చి, యు గో అండ్ ప్రాపగేటెడ్ టూర్స్, బయట వెస్టర్న్ కంట్రీస్ ని మీ దేశానికి తెచ్చి ఒక ప్రాపగేటెడ్ టూర్ చేసి మీ దేశంలో ఇలా అయిపోయింది, ఇంత బాధపడుతున్నారని చెప్తారు. కానీ స్పెషల్లీ విజిటర్స్ వచ్చినప్పుడు సింపతి గేమ్ మీరు ఆడతారు. నిజంగా యుద్ధం ఆపాల్సి వస్తే ఐ డోంట్ వాంట్ సీజ్ ఫైర్ అని మీరు ఎందుకు అంటారు మీరు అని అంటే, దాన్ని ఉద్దేశించే ట్రంప్ గారు ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్, నేను వీడియో స్టార్టింగ్ లో నేను చూపించిన ఎక్స్ప్రెషన్ వచ్చింది. I don't want a ceasefire. I don't want a ceasefire. I want to go and I want this. Look. జెలెన్స్కీ గారికి పాయింట్ అర్థమైపోయింది, నా మీద వీళ్ళు అటాకులు చేస్తున్నారు, నేను ఏదో ఒకటి కొంచెం గట్టిగా మాట్లాడాలని చెప్పి ఆయన కొంచెం ముందుకు వచ్చి, ఇప్పుడు దాకా మీరు మాకు ఏం హెల్ప్ చేశారు,
మేము ఒక్కలే ఉన్నాం కదా, యూఎస్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా అంటే సడన్ గా ట్రంప్ గారు వచ్చి ఇక్కడ ఒక చాలా అసలు షేక్ అయ్యే వైట్ హౌస్ షేక్ అయ్యే మాట మాట్లాడారు. మీరు మా స్టూపిడ్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారి నుంచి $350 బిలియన్ వర్త్ ఆఫ్ ఆర్టిలరీ మనీ తీసుకున్నారు. మీరు యుఎస్ డబ్బులతోనే మీరు చనిపోయింది మీ సోల్జర్సే, కానీ మీరు యుద్ధం చేసిన యుఎస్ ఆర్టిలరీతోనే. అది మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మీరు మేం పూనుకోకపోయి ఉండుంటే ఆ $350 బిలియన్ మీకు ఇవ్వకుండా ఉండుంటే 2 వారాల్లో వెళ్ళిపోయేది యుక్రెయిన్ అనేది ప్రపంచంలో ఉండేది కాదు అన్నట్టు అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. If you didn't have our military equipment, this war would have been over in 2 weeks. ప్లస్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ మాట అన్నారండి. మిమ్మల్ని చూస్తే యుద్ధం ఆపాలి అనుకునే వ్యక్తులు నాకు కనబడట్లేదు. ఇన్ఫాక్ట్ World War III మూడో ప్రపంచ యుద్ధాన్ని మీరు ట్రిగర్ చేస్తున్నట్టుంది అన్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? యుఎస్ యుక్రెయిన్ తో కలిసి ఉండకపోతే యుక్రెయిన్ రష్యా గానీ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ లో గానీ వెళ్తే ఆ నేటో సమస్య గానీ న్యూక్లియర్ వార్ఫేర్ గానీ ఇవన్నీ పెరిగి ప్రపంచ యుద్ధం అవుతుంది, వరల్డ్ మొత్తం రెండిటిగా చీలిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల. అండ్ నేటో అనేది చిన్న విషయం కాదు. నేటోకి రష్యాకి మధ్యలో యుద్ధం గానీ జరిగితే యుక్రెయిన్ వల్ల రష్యా సైడ్ చైనా వస్తుంది. అది మామూలు విషయం కాదు. అది ఇట్ సైడ్ యుక్రెయిన్, యుఎస్ఏ, ఇంకా యూరోపియన్ కంట్రీస్ అన్ని వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఈస్ట్ వర్సెస్ వెస్ట్ లా అయిపోతుంది. మళ్ళీ దీని వార్నింగే ట్రంప్ ఇచ్చారు. ఆయన ఎంత ఎగ్జాజరేటెడ్ గా మాట్లాడినా, డ్రామాటిక్ గా మాట్లాడినా ఆయన మీనింగ్ మాత్రం ఇదే. బుల్లెట్లు ఇక్కడితో ఆగాయంటే ఇంకా ఆగనే లేదు. ఈ సంతకం పెడుతూ మేము మీకు ఫేవర్ చేస్తున్నాం, నాకు థ్యాంక్స్ చెప్పలేదు, సరే దాన్ని పక్కన పెట్టు. రీసెంట్ గా అక్టోబర్ లో మీరు పెన్సిల్వేనియా వచ్చి మీరు మా అపోజిషన్ వాళ్ళకి మీరు క్యాంపెయిన్ చేశారు కదా, అయినా కూడా ఈ డీల్ మేము మీతో సైన్ చేస్తాం, దానికైనా మీరు థ్యాంక్స్ చెప్పాలి కదా అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. ఇది జేడీ వ్యాన్స్ గారు ఏ ఉద్దేశంతో ఏ ఇన్సిడెంట్ మైండ్ లో పెట్టుకుని అన్నారో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ గా జెలెన్స్కీ గారు డెమోక్రాట్స్ కి క్యాంపెయిన్ చేసినట్టు ఆన్ రికార్డ్ లేదు. బట్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కొంచెం ప్రో జో బైడెన్ ఉండేవాళ్ళు ఆ టైంలో. జో బైడెన్ గారు కూడా ఆ టైంలో యుక్రెయిన్ కి చాలా హెల్ప్ చేశారు. $350 బిలియన్ అంటే మామూలు విషయం కాదు. అది ఎటువంటి సరైన ప్రతిఫలం ఆశించకుండా. ప్లస్ ఇంకొక థియరీ ఉంది, వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా దే డిడ్ంట్ గివ్ ఇనఫ్ మనీ ఫర్ దెమ్ టు విన్ ద వార్. కరెక్ట్ గా ఎంత ఇచ్చారంటే ఓడిపోకుండా ఉండడానికి ఎంతైతే డబ్బులు వీలు కావాలో, ఆర్టిలరీ ఎంతైతే అవసరం అంత మాత్రం ఇచ్చారు. దీనికి యాడ్ చేస్తూనే ట్రంప్ గారు ఒక మాట అన్నారు, మీరు వినాలి ఈ మాట. Obama gave you sheets, Trump gave you javelins అని. That was with Obama, who gave you sheets and I gave you javelins. Yes. I gave you the javelins to take out all those tanks. అంటే మీరు ఇసిరి కొట్టే జావ్లిన్ ఇది ఉంటుంది కదా, అది మేము ఇచ్చాం మీకు, మీరు మా ఆర్టిలరీతో యుద్ధం చేస్తున్నారు, కానీ ఒబామా మీకు షీట్స్ తప్పితే ఏమి ఇవ్వలేదు ఆయన అని అంటారు ట్రంప్ గారు. ఇదే కాదు, ఈ డిస్కషన్ అంతా వైండ్ అప్ అయిపోయింది. ఏదైతే ఆ మినరల్ డీల్ ఉందో ఆ డీల్ సైన్ అవ్వలేదు. ఆయన బయటికి పంపించేశారు, లంచ్ క్యాన్సిల్ అయిపోయింది, బయటికి ఎవరు రాలేదు. బట్ ఆయన బయటికి వెళ్లే ముందు 2-3 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. ఆ టైంకి ఆల్రెడీ అక్కడ యుక్రేనియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆవిడ ఆల్మోస్ట్ కంటతడి పెట్టుకుంటున్నారు ఆవిడ. బట్ ఒక్క రిపోర్టర్ మాత్రం కొంచెం ఒక తీట క్వశ్చన్ అడిగింది ఆవిడ అంటది, సరే ఇప్పుడు రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ గానీ సీజ్ ఫైర్ ఎక్నాలెడ్జ్ చేయకపోతే, ఆయన యుద్ధం ఆయన సైడ్ నుంచి మొదలు పెడితే మీరు ఏం చేస్తారు? దానికి ట్రంప్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? అలా అయితే ఏదైనా జరగచ్చు కదా, సడన్ గా నీ నెత్తి మీద బాంబు పడొచ్చు కదా, దానికి నా దగ్గర సమాధానం లేదన్నారు ఆయన. What if a bomb drops on your head right now? Okay? What if they broke it? I don't know, they broke it with Biden. So that is Trump for you. Anyways, దీని మీద రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా స్పందించారు. పోలాండ్ ప్రెసిడెంట్ నుంచి జర్మనీ ప్రెసిడెంట్ వరకు మిగతా యూరోపియన్ కంట్రీస్ వీళ్ళందరూ కలిసి దే ఆర్ ప్రో యుక్రెయిన్. వాళ్ళ ట్వీట్లు మీరే చూడొచ్చు. ఐ థింక్ జర్మనీ ప్రెసిడెంట్ అనుకుంటా, ఆయన అంటారు, అప్రెసర్ కి విక్టిమ్ కి తేడా తెలియకుండా మీరు ప్రవర్తిస్తున్నారు యుఎస్, ఇలాంటి టైంలో మనందరూ యుక్రెయిన్ కి తోడుగా ఉండాలంటారు ఆయన. లిండ్సీ గ్రహమ్ అని ఉన్నారు, సెనేటర్, ఆయన సీనియర్ రిపబ్లికన్ మెంబర్ కూడా, సౌత్ క్యారోలినా. ఆయన చాలా స్ట్రాంగ్ గా ఖండిస్తున్నారు. జెలెన్స్కీ వచ్చి ఇలా మాట్లాడడం వల్ల ఆయన పరువు ఆయనే తీసుకున్నారు, ఆయన స్టెప్ డౌన్ అయిపోవాలి. వేరే ప్రెసిడెంట్ వస్తే గానీ యుఎస్ యుక్రెయిన్ తో డీల్ ఇంకోటి సైన్ చేయదు. ఈ డీల్ ఇంకా క్లోజ్ అయిపోయినట్టే, మేము యుక్రెయిన్ పక్కన నిలబడట్లేదు, స్పెషల్లీ జెలెన్స్కీతో ఇలాంటి మినరల్ డీల్ మేము సైన్ చేయట్లేదు అని బయటకు వచ్చి ఆయన అనేసారు ఇమీడియట్లీ. ట్రంప్ గారు కూడా బయటకు వచ్చి ఇంచుమించు ఇలాగే మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఆయన మాట్లాడుతున్నారు. అదే ఈ జెలెన్స్కీ గారు ఆయన ఎలాంటి డ్యామేజ్ చేస్తున్నారు కూడా ఆయనకు అర్థం కావట్లేదు అంటారు ఆయన. 2,000 people died this week. Soldiers, more than that, but that was not a man that wanted to make peace. డెమోక్రటిక్ యుఎస్ సెనేటర్ ఉన్నారు కనెక్టికట్ కి, ఆయన పేరు క్రిస్ మర్ఫీ. ఆయన థియరీ ఇంకా వైవిధ్యభరితంగా ఉంది. ఇదంతా ఒక ప్లాన్డ్ అంబుష్. ఇది జెలెన్స్కీని ఎంబారెస్ చేయడానికి యుఎస్ ప్లాన్డ్ గా చేసింది, వ్లాదిమిర్ పుతిన్ మన్ననలు పొందడానికి అని అంటారు ఆయన. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఎంటైర్ ఇష్యూ మీద, యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కింద కామెంట్స్ లో రాయండి. మీరు ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు, ఎవరితో అయినా మీ సింపతీస్ ఉండొచ్చు, కానీ ఇద్దరు లీడర్స్ ఉండే దగ్గర ఓవెల్ ఆఫీస్ లాంటి ప్లేస్ లో కలిసేటప్పుడు జెలెన్స్కీ లాంటి వ్యక్తి కొంచెం మితిమీరి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.
దాని మీద మీరేమంటారు? అదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఓవెల్ ఆఫీస్ లో కాకుండా తర్వాత లంచ్ లో అక్కడ ఏదైనా మాట్లాడొచ్చు. అక్కడ ఏం మాట్లాడినా గాసిప్స్ కింద బయటకు వస్తాయి. లేదా ఆయన వచ్చే వారం ముందే చూడండి అగ్రిమెంట్ లో ఇలా పెట్టుకుందాం మనం, మా సైడ్ నుంచి మీరు తీసుకునేది క్లియర్ గా ఉంది కానీ మీ సైడ్ నుంచి మాకు ఇచ్చేది అంత క్లియర్ గా లేదు, సీజ్ ఫైర్ గురించి నాకు వచ్చే డౌట్స్ ఉన్నాయని ముందే ఆయన చెప్పిన వేరేలా ఉండేది. బట్ అందరి ముందు మాట్లాడేసరికి డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఈగో హర్ట్ చేయడం చాలా మంచి విషయం కాదు. అది కూడా యుక్రెయిన్ లాంటి ప్లేస్ లో ఉండేటప్పుడు, మనకి హ్యూమన్ లాస్ ఉండేటప్పుడు, యుద్ధం జరిగేటప్పుడు. బట్ ఇన్ ఎనీ కేస్ జరిగింది ఏదో జరిగిపోయింది. ఇది ఒక చిన్న బంప్ లాగా, ఒక చిన్న రోడ్ బ్లాక్ లాగా తీసుకొని యుద్ధం ఆపడానికి యూఎస్ ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రయత్నిస్తే అదే మంచిది. అండ్ అగైన్ చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ గ్రే ఏరియా. రష్యాని యుక్రెయిన్ మనం చూసుకుంటే. లెట్ మీ నో వాట్ యూ ఫీల్. కింద కామెంట్స్ ని ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. సివిల్ గా రాయండి, మీరు ఏమనుకుంటున్నారో నిర్భయంగా రాయండి. దాంతో అందరూ వేరే వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. అండ్ ఈ జియో పొలిటికల్ నాలెడ్జ్ ని కూడా మనం పెంచుకుందాం. అండ్ మీరు నా వీడియోలో ఈ పాయింట్ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి, ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఏ రోజు వీడియోని మిస్ చేయకుండా మీ ముందు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. మీరు చూడండి, వెనక్కి వెళ్ళి చూడండి, ఏ రోజు వీడియో మిస్ అవ్వదు అండ్ ఒక వాల్యూ యాడ్ చేసేలాగే ఉంటుంది ఏ వీడియో అయినా. దానికి మీరే నా ప్రేరణ, మీరే నా ఇన్స్పిరేషన్. రోజు చూస్తున్న మీ అందరికీ తెలుసు, కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. రేపు నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, ఎల్లుండి పెట్టగానే మీ దాకా రావాలి కదా, ఒక 10 నిమిషాలు అంతా స్పెండ్ చేయండి పడుకునే ముందు చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు డైరెక్ట్గా వచ్చి ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రండి, వచ్చేయండి. అక్కడ నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు, ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూడొచ్చు, నాకు వీడియో ఐడియా టాపిక్స్ కూడా ఇవ్వచ్చు. వచ్చేయండి, మాట్లాడదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఇది రీసెంట్ గా జరిగిన పూణే బస్ ఇన్సిడెంట్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. అది రకరకాల న్యూస్ ఛానల్స్ రకరకాలుగా చెప్తున్నారు. దాన్ని అంతటిని కన్సాలిడేట్ చేసి ఒక క్లియర్ వీడియోలా చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా తమిళనాడులో జరుగుతున్న ఇష్యూ గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే, అది హిందీ ఇంపోజిషన్ అవ్వచ్చు, 3 లాంగ్వేజ్ పాలసీ అవ్వచ్చు, డీలిమిటేషన్ అవ్వచ్చు, దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. నేషనల్ ఇష్యూ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ ఇష్యూ ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above lazy governance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమో వెంకటేశాయ.